అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను ఎంతో సింపుల్గా ఈజీగా చిటికెలో తయారు చేసేసే ముల్లంగి పచ్చడి రెసిపీని. ముల్లంగి హెల్త్కి చాలా మేలు కదండి. ఈ ముల్లంగి పచ్చడిని ఈజీగా ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేయండి. అన్నింటికంటే ముందుగా మనం ఒక బాండ్లీని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. బాండ్లీ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. 3 నుంచి 4 చెంచాల ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలి. ఈ విధంగా హీట్ అయిన ఈ ఆయిల్లోకి 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఇంకా అందులోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మన టేస్ట్కి తగినట్లు మీరు ఎంత కారం తింటే అంత కారంగా ఉండేటట్లు పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ విధంగా పచ్చిమిర్చిని దూరగా వేయించిన తర్వాత ఇందులోకి మనం బాగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని వేసుకోవాలి. ముల్లంగిని శుభ్రంగా కడిగి తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ముల్లంగి మెత్తబడేంత వరకు మనం దీన్నంతటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ముల్లంగి ఆయిల్లో బాగా ఫ్రై అయితే అందులో ఉండే ఒక రకమైన రా స్మెల్ అనేది వెళ్ళిపోతుందండి. అందుకోసం మనం ముల్లంగిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ముల్లంగి బాగా సాఫ్ట్గా కూడా తయారవుతుంది. ఈ విధంగా మూత పెట్టి ముల్లంగిని మనం సాఫ్ట్గా తయారు చేసుకోవాలి. మరీ సాఫ్ట్గా లేకుండా కొద్దిగా కుక్ అయినట్టుగా దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా ముల్లంగిని దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా చింతపండును, అలాగే 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. పెద్దవిగా ఉంటే 2 వేసుకున్నా చాలు. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. దీని వలన మనకు చింతపండు అనేది సాఫ్ట్గా తయారవుతుంది. మిక్సీ పట్టినప్పుడు బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీలో ఈ విధంగా కొద్దిగా గరకగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీకి పట్టిన ఈ పచ్చడిని ఇప్పుడు మనం పోపు పెట్టేసుకోవాలి. బాండ్లీలో కొద్దిగా నూనెని తీసుకొని అందులోకి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా శనగపప్పును, ఇంకా కరివేపాకును వేసి, అలాగే కొద్దిగా ఎండుమిర్చిని వేసి బాగా పోపు పెట్టేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ ఇది. చాలా హెల్దీ కూడా. దీన్ని మీరు చపాతీతో కానీ లేకపోతే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కానీ ఈ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి, అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. నా ఛానల్ని ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అంతేనండి, పోపు పెట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తీసేయడమే. అంతేనండి, చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీ, ఇంకా హెల్దీ కూడా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.